వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రణిత్. ఈరోజు ప్రధాన దినపత్రికలలో ఎలాంటి అంశాలు వచ్చాయి, ఆ అంశాలకు సంబంధించి ప్రధానంగా ఏ దినపత్రిక ఏ విధంగా రాసుకొచ్చిందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి సంచలనమైన మార్పులు జరగబోతున్నాయి, ఇటు దాదాపుగా నిన్న 5 గంటల పాటు కొనసాగిన రహస్య సమావేశం ఏంటి, భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ప్రజలు ఆశీర్వదిస్తున్నారా లేరా, దాంతోపాటు ఈటల కొత్తగూడు చేరబోతున్నారా, కొత్త గూటిని ఏర్పాటు చేయబోతున్నారా, మరోవైపు సుదీర్ఘంగా జరిగిన మంతనాల వెనుక అంతేనేమిటి, ఇటు మరోవైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ వారు పూర్తి స్థాయిలో ప్రగతి భవన్కి అయితే నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టిండు. ఏ ఒక్క ఎమ్మెల్యే గాను ఎవరు కలవడానికి వీల్లేదు అంటూ కూడా రాజకీయ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అయితే పూర్తిగా కూడా ఒక భారీగా కూడా మార్పు అయితే జరగబోతుంది అనేది తాజా సమాచారం అయితే అందుతుంది. మరి ఏం జరగబోతుంది, ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఓ పక్కన జూపల్లి పొంగులేటికి సంబంధించి కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన మంతనాలకు సంబంధించి ఏంటి, కొత్త పార్టీ ఏమన్నా పురుడు పోసుకునే అవకాశాలు ఉందా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. దానికంటే ముందు ప్రధాన దినపత్రికలో మన దినపత్రికలో వచ్చిన అంశాన్ని ఒకసారి అయితే చూద్దాం. ఇక చరిత్రలో నిలిచిపోయేలా దశాబ్ది ఉత్సవాలు 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు మరింత ముందుగానే వానాకాలం యాసంగి నాట్లు నియోజకవర్గానికి 3,000 మందికి గృహలక్ష్మి, దశాబ్ది ఉత్సవాలలోనే బీసీ ఎంబీసీ కులాలకు ఆర్థిక సాయం, తెలంగాణ కీర్తిని చాటిచెప్పేలా అవతరణ ఉత్సవాలు, జిల్లా కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో సీఎం కేసీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఒకసారి మీరు చూడొచ్చు, ఎందుకంటే నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా గణనీయంగా మార్పు చేయబోతున్నారు. ఎవరు అంటే, ఓ పక్కన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ప్రజలలో పూర్తి వ్యతిరేకత ఉండడంతో ఆ వ్యతిరేకతను ఏ విధంగా మలుచుకోవాలనేది కేసీఆర్ తన యొక్క వ్యూహాన్ని అమలు చేస్తున్న పరిస్థితి. ఇక దానితో పాటు ఇంకొక అంశం ఏంటంటే, ఈ చరిత్రలో నిలిచిపోయేలా దశాబ్ది ఉత్సవాలను ఎందుకు చేస్తున్నారు అనేది ఒక అంశం అయితే, నిన్న ఇదే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దానికి సంబంధించి అంటే మీటింగ్ సంబంధించి ఒక చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎవని 10 ఏళ్ళ తెలంగాణ పండుగ అంటూ కూడా నిన్న గద్దర్ వాడింది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనేది ప్రధానంగా కూడా మనం చర్చించాం. దాంతోపాటుగా ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొన్ని కీలక ఘట్టాలు అయితే చోటు చేసుకున్నాయి. ఈ ఒక్క అంశమే కాదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, చరిత్రలో నిలిచిపోయేలా దశాబ్ది ఉత్సవాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకు చేస్తున్నారు, 75% నుంచి 55% వరకే గొర్రెల స్కీమ్కి సంబంధించి రాష్ట్ర సర్కారు షేర్ ఎంత, కేంద్రం వాటా ఎంత, తన ఖాతాలో పరిస్థితిని, ఇటు సీఎం సీట్కు కాంగ్రెస్ నేతలకు సంబంధించి పోటీ పడడం వెనుక ఈ 5 గంటల సుదీర్ఘ చర్చలకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు ఈటల రాజేందర్, ఇటు ప్రగతి భవన్కు సంబంధించి నో ఎంట్రీ బోర్డు ఎందుకు పెట్టిలు, ఇటు మరోవైపు ఓఆర్ఆర్ టెండర్కు సంబంధించి ప్రశ్నిస్తే ఎందుకు బెదిరింపులు వస్తున్నాయి, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతోనే కేసీఆర్కు భయం పట్టుకుందా, లేకపోతే ఓఆర్ టెండర్ల అంత రహస్యం ఏంటి, జీవో 111 ఎత్తివేతకు విపత్తుకు దారితీస్తున్న పరిస్థితులు ఏంటి, కేంద్రం ఆధ్వర్యంలో అవతరణ వేడుకలు గోల్కొండలో నిర్వహిస్తామంటూ కిషన్ రెడ్డి చెప్పిన మాటల వెనుక ఆంతరం ఏంటి, పెద్ద సెక్రటరీ కానీ పెద్ద సార్లకే సౌలతులు లేవు అనే ఈ చర్చనీయాంశం ఎందుకు వస్తుంది, ఇక ఆవులపల్లి రిజర్వాయర్ పనులను అడ్డుకోవడానికి కారణం ఏంటి, అన్ని వర్గాలకు సంబంధించిన బీజేపీకి చేరువయ్యే పరిస్థితులు ఏంటి, ఇక 6 జిల్లాల్లోనే పోడు పట్టాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయి, దాంతోపాటు తెలంగాణ ఎంసెట్లో ఏపీ స్టూడెంట్లు ఎందుకు టాప్ కావచ్చు, టీఎస్పీఎస్సీ పేపర్కి లీక్లో హోల్సేల్ దందా ఏ విధంగా కొనసాగింది, కొత్త ఓటర్ల నమోదుకు షెడ్యూల్ ఎందుకు రిలీజ్ చేశారు, దాంతోపాటుగా హైదరాబాద్లో ఆర్టీసీ రూట్ పాస్కు సంబంధించి జరుగుతున్న తతంగం ఏంటి, ఇక పూర్తి స్థాయిలో శంషాబాద్ నుండి ఇటు జర్మనీ డైరెక్ట్ ఫ్లైట్ సంబంధించి ఇలా రకరకాల అంశాలకు సంబంధించి మనం అన్నింటినీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే వాస్తవికంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలన అంశాలు అయితే మారబోతున్నాయి అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. రైట్, దశాబ్ది ఉత్సవాలు కేసీఆర్ ఎందుకు నిర్వహిస్తున్నాడు, ఎందుకు అనేది ఒకసారి మనం మాట్లాడుకున్నాం. నిజంగా 2018 ఇయర్ సరిగ్గా గుర్తులేదు, కానీ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకటి చెప్పిండు, 11 పాయింట్ సంథింగ్ 57 లేకపోతే 11,50,000
ఎకరాల అంటే పోడు భూములకు సంబంధించి ఉన్నారు, దానికి అప్లికేషన్లు వచ్చినాయని మొదటిసారి అంటే అసెంబ్లీ సాక్షిగానో నేరుగా బహిరంగంగానో ఎక్కడనో మన సార్ అయితే ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు జరిగిన వాస్తవ విషయాలు ఏంటి, ఇప్పుడు ఎందుకు కుదించారు, దాదాపుగా 7,000 ఎకరాలు ఎక్కడికి పోయినాయి అనేది ఇప్పుడు ప్రధానంగా 7 లక్షల ఎకరాలు ఎందుకు పోడు పట్టాలు ఇవ్వట్లేదు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి ఎందుకు సమాధానం చెప్పలేకపోయి, ఇప్పుడు పోడు అంటే ఎంతో కొంతమందికి మేము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అని కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం ఏమైనా కొనసాగుతుందా, దీంట్లో ఆంతర్యం ఏంటి అనేది ప్రధానంగా ఇప్పుడు మనం చర్చించుకోవాలి. ఇక దానితో పాటుగా నియోజకవర్గానికి 3,000 మందికి గృహలక్ష్మి ఇస్తే మరొక నియోజకవర్గంలో ఉన్న దాదాపుగా 1,00,000కు పైగా ఓటర్ల సంఖ్య ఉంటే వాళ్ళ పరిస్థితి అంటే కేవలం నియోజకవర్గంలో కొంతమంది మాత్రమే ఉన్నారా, పేదలు ప్రతి గ్రామంలో వెళ్ళినా కూడా కనీసం ఒక 15, 50 కుటుంబాలు, 100 కుటుంబాలు కూడా కనబడట్లేదా, దీనికి సంబంధించి ఒక రకమైన చర్చ. ఇక దశాబ్ది ఉత్సవాలలో బీసీ ఎంబీసీ కులాలకు ఆర్థిక సాయం. ఇక 2000 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన వాస్తవ పరిస్థితులు ఏంటిది అనేది కూడా ఒకసారి బీసీ బిడ్డలందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈ తెలంగాణలో బీసీ బిడ్డలు 50% పైగా కలిగిన జనాభా ఉన్న మన ప్రాంతంలో మనకి ఏం చేసిండు అనేది గుర్తుపెట్టి, ఇక తెలంగాణ కీర్తిని చాటి చెప్పేలా అవతరణ వేడుకలు అని చెప్తున్నా. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ వేడుకలను చాటి చెప్పాలంటే ఎవరు చెప్పాలి, కళాకారులు. ఒక కళను పాట అంటే వీళ్ళు 10వ ఏట అడుగు పెడుతున్న సందర్భంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అని ఒక పాట రాయడమో లేకపోతే ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు చేయాలి కదా, మరి ఎందుకు చేయట్లేదు అంటే ఏం చేయలేదా ఏంది అనేది మరో అంశం. అయితే మొట్టమొదటిసారిగా ఈ జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కేసీఆర్ ఎందుకు సమావేశమైండు అనేది ఒక ప్రధాన అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా చేసిన పని ఏంటో తెలుసా, జిల్లా ఎస్పీలు కలెక్టర్లతో సమావేశం. కానీ మన సారు ఎప్పుడు సమావేశం, రేర్ అంతే. సో మొత్తానికైతే దశాబ్ది వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా దశాబ్ది ఉత్సవాలు ఉండబోతున్నాయట. నిజంగా చరిత్రలో ఉండయా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, ఇక మరో అంశం. ఇక సచివాలయ ప్రారంభానికి ఆహ్వానం పంపలేదు తమిళసైపై పంపలేదే, తమిళసై మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు. ఇక దీని గురించి ఎండింగ్లో చెప్తాం, చాలా పని ఉన్నది దాంతో. ఇక గ్రూప్ 1 ఫిలిమ్స్ పరీక్ష స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక బాసర IIITలో కోర్సులకు దరఖాస్తు జూన్ 5న నోటిఫికేషన్ విడుదల అంటూ కూడా చూడొచ్చు. ఇక తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, ఫలితాలలో అమ్మాయిలదే హవా, అగ్రికల్చర్లో 86%, ఇంజనీరింగ్లో 80% మంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక సుప్రీంలో కొత్త పార్లమెంటరీ పంచాయతీ రాష్ట్రపతి ప్రారంభించేలా కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కొనసాగుతుంది. కొత్త పార్లమెంట్ పంచాయతీ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. నూతన పార్లమెంట్ భారత రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారన్న వార్తలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగానే కాకుండా ప్రధాని చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్యంపైనే దాడిగా అభివర్ణించారు. ఇలా చేయడం అంటే రాష్ట్రపతిని అవమానించినట్లేనని విపక్ష నేతలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవంపై పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు పేర్కొంటూ కాంగ్రెస్ సహా 19 పార్టీలు సంయుక్త ప్రకటన చేశాయి. కాంగ్రెస్ పార్టీ చేసింది, ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది, తృణమూల్ కాంగ్రెస్ చేసింది, డిఎంకే చేసింది, జనతాదళ్, దాంతో పాటుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, సిపిఎం, సిపిఐ, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్, ఇక ఆర్ఎస్పి, విసి MDMK, RLD పార్టీలు ఈ ప్రకటనపై సంతకాలు చేశాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ అని అర్థమని రాష్ట్రపతి దేశాధినేత మాత్రమే కాక పార్లమెంట్లో సమగ్ర భాగాన్ని కూడా ప్రతిపక్షాలు తమ ప్రకటనలో గుర్తు చేసిన పరిస్థితి. అయితే దీన్ని గుర్తు చేయడానికి చాలా రీజన్లు. నిజంగా చెప్పాలంటే ఒక సమావేశాలను ఏర్పాటు చేయాలన్నా, లేకపోతే దాంట్లో చట్టాలు ఆమోదించాలన్నా, లేకపోతే ఇతరత్ర ఏదైనా జరగాలన్నా కూడా రాష్ట్రపతి ఆమోదం అనేది తప్పనిసరి. అలాంటి పరిస్థితులలో రాష్ట్రపతి చేత ప్రారంభం చేయాలని విపక్షాలు అయితే పట్టుబట్టాయి. సో ఈ విపక్షాల పట్టుకు సంబంధించి ఏ మేరకు జరుగుతుందని మనం చూడాలి. ఇక మరో అంశం, ఓరుగల్లు నేతలకు ఏమైంది, టీఆర్ఎస్ నేతల చుట్టూ సమస్యలే ఉదయం. అసలు ఓరుగల్లు నేతలకు ఏమైంది అంటే, ఓరుగల్లు నేతలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య తాండవిస్తున్నది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ నేతల చుట్టూ సమస్యల వలయం, అధినేత కనికరించకపోవడంతో సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు నేతలు. అభివృద్ధి ఎక్కడ అంటే ఆచూకైనా కనిపించడం లేదా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం జరుగుతుంది? నిత్యం వివాదాస్పదంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి, అనునిత్యం మరో వివాదాస్పదంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మరోవైపు హనుమకొండ ఎమ్మెల్యే సీట్పై బడా నేతల కన్నే. ఇక వరంగల్ తూర్పు పైన కన్నేసిన మరో నేత, ఇక మరోవైపు పరకాల నియోజకవర్గంలో గురి తప్పేనా? దాంతోపాటు అక్కడ సీటు గ్యారెంటీనా? ఇక నర్సంపేట నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఇక మరోవైపు ములుగు నియోజకవర్గంలో పంచాయతీ ముగిసిన, భూపాల్పల్లి నియోజకవర్గంలో దందాకు తెరలేపింది ఎవరు? ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల తీరును ఎటు చూసినా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమస్య సతమతం అవుతూనే ఉంది. అభివృద్ధి ఏంటి అని ప్రజలు అడిగితే సమాధానం చెప్పలేక వెనుదిరుగుతున్న నేతలు, పరిస్థితులు పక్కన అభివృద్ధి గురించి చెప్పలేక, నిధులు లేక తలపట్టుకుంటూ వివాదాస్పదంగా కూడా మారిపోయారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్నాం. ఒక్కొక్క నేత తీరు ఒక్కొక్క రకంగా ఉన్నది ఓరుగల్లుకు సంబంధించి అనేది ప్రధాన అంశంగా రాసుకొచ్చినాయి. ఎందుకంటే ఓరుగల్లు నేతలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క భాష లెక్క వ్యవహరిస్తున్నారు. ఓ పక్కన అభివృద్ధి ఏం చేసిరు అంటే చెప్పలేని పరిస్థితి, దాంతోపాటు వివిధ రకాలుగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా డెహ్రాడూన్ టు ఢిల్లీ మధ్య వందే భారత్ రైలు వర్చువల్గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ కూడా చూడొచ్చు. ఇక దాంతోపాటుగా మిత్రులారా, ప్రజా వెలుగు దినపత్రికలో జర్నలిజంలో 1 సంవత్సరం అనుభవం ఉన్న వ్యక్తులు కావాలను వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మండల, జిల్లా, నియోజకవర్గాల వారిగా కూడా కావాలి. ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఈ 9908572666 నెంబర్ వాట్సాప్ నెంబర్కు, ఆ ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అందుబాటులో ఉండండి. రైట్. ఇక ఆల్ట్రా మోడర్న్ లుక్లతో న్యూ పార్లమెంటు, సాంప్రదాయాలు ఆధునిక హంగుల మేళవింపు, 140 కోట్ల భారతీయుల ఆత్మ గౌరవ ప్రతీక, ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న సింగోల్ తేజో భారత్ స్వాభిమాన్ సంసద్ తప్పక చూడండి అంటూ చూడవచ్చు. మొత్తానికి పార్లమెంటుకు సంబంధించి జబర్దస్త్గా ఉన్నది. పార్లమెంట్ భవనాల కట్టడాలు అద్భుతంగా కాదు, ఆ పార్లమెంట్లో చేసే చట్టాలు పేద ప్రజల జీవితాన్ని ఎట్లా మారుస్తాయి, అక్కడ మార్చడానికి ఏ వసతులు ఉన్నాయి. మన చట్టాలను చేస్తే ఇక్కడ పేద, మధ్యతరగతి, లేకపోతే పేద ధనికుడు అనే భేదం లేకుండా, కుల మతాలకు తారతమ్యం లేకుండా అన్ని వర్గాలకు విద్యా వైద్యాన్ని అందించి, పోషక పదార్థాలను అందించి, అదేవిధంగా ఈ దేశంలో కాలుష్య నియంత్రణ చేసి, ఈ దేశంలో పూర్తి స్థాయిలో పచ్చదనాన్ని ఏర్పాటు చేసి, ఈ దేశంలో ఉన్న అన్ని వనరులను ఉపయోగించి ఇక్కడ ప్రజల ఆరోగ్య భద్రత మీద కానీ, ఇక్కడ ప్రజలను ఏ విధంగా పరిపాలన చేయాలనే వ్యవస్థకు దీనికి మూలంగా ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది మరోలా ఉంది అనేది చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి. పార్లమెంట్లో కట్టడాలు, ఇప్పుడు కొత్త సచివాలయం కట్టంగానే తెలంగాణ ప్రజల జీవితాలు ఏం మారలే, పాత సచివాలయం ఉన్నప్పుడు జీవితాలు ఏం మారలే, రేపు పొద్దుగాల ఇంకేమైనా కట్టడం చేసినా మారాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి జిల్లాలలో ఒక కలెక్టరేట్ ఆఫీస్, నూతన కలెక్టరేట్ ఆఫీసులు నిర్మాణం చేసినాం. మీ అందరికీ గుర్తుండాలి, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సుడిగాలి పర్యటన చేస్తూ, ప్రారంభోత్సవాలు చేస్తూ, అక్కడ మీటింగ్లు పెడుతూ, సభలు పెడుతూ, ప్రారంభోత్సవం చేస్తూ, ఇలా రకరకాల ఒక ఎపిసోడ్ అయితే జరిగింది. ఆ ఎపిసోడ్కు సంబంధించి మీరందరూ కూడా చూసిన పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, జిల్లాలలో నూతన కలెక్టరేట్ భవనాలను కట్టిన తర్వాత ఆ కలెక్టరేట్ భవనాలతో ఏం జరిగింది, ఆ జిల్లాకు సంబంధించిన ప్రజలు ఏమైనా గ్రీన్ వెల్స్ పెడితే కలెక్టర్ దగ్గరికి వచ్చి అయ్యా మాకు ఏ సమస్యలు లేవు, మంచిగా ఉన్నాం మేమని చెప్పిర్రా? ప్రతి జిల్లాకు పోతే జిల్లా కలెక్టర్ల ఒక్కొక్క ల్యాప్టాప్లో 1,00,000 పైగా ధరణి వెబ్సైట్ల పెండింగ్లు ఉన్నాయి. పింఛన్లు రాక, రేషన్ బియ్యానికి, కొత్త బియ్యానికి కార్డులు లేక, ఉద్యోగాలు లేక, గ్రామాల అభివృద్ధి లేక, రైతుల కన్నీళ్లతోని, వెదలతోని, ఆర్తనాదాలతోని ఉన్నాయి. ఓన్లీ బిల్డింగులు కట్టంగానే సరిపోదు, అలా అధికారులు కూడా అంత మంచిగానే పనిచేయాలి. చిట్టా కూడా ఉన్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర. ఏం చేస్తాడు? అవినీతి చిట్టా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక మాట చెప్పిండు, ఎవడైనా అన్నాడు, ఎవరైనా కాదు, ఎవడైనా అవినీతికి పాల్పడితే ఆ నెంబర్కి ఫోన్ చేయరి అంతు చూస్తామని చెప్పిండు. ఏడబోయింది ఇప్పుడు? అత్యంత ఫ్రాడింగ్ చేస్తున్న వ్యక్తులు ఎవరంటే అధికారులుగానే మారిపోయిన పరిస్థితి. ఏం చెప్తారు? ఇక చెప్పుర్రి. ఏదో కట్టడాలు కట్టినంత మాత్రాన ఏం జరగదు. ఇక మానసిక క్రూరత్వమే, రీజన్ లేకుండా జీవిత భాగస్వామితో శృంగారం నిరాకరణ, చాలా కాలం పాటు శారీరకంగా కలవకపోవడం మెంటల్ క్రుయాలిటీనే, అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్య అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేస్తుంది. అది పక్క వేడు. రైట్. 75% కాదు 55%. గొర్రెల స్కీమ్లో రాష్ట్ర సర్కార్ షేర్.
కేంద్రం వాటా తన ఖాతాలో. మొత్తం ఖర్చులో సెంట్రల్ షేర్ 20%, లబ్ధిదారుల వాటా 25% డిపాజిట్. రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది 55% మాత్రమే. క్రెడిట్ మాదే అంటున్న స్టేట్ గవర్నమెంట్ 75% సబ్సిడీ రాష్ట్రమే ఇస్తున్నట్లుగా అసెంబ్లీ వేదికగా ప్రకటించిన మంత్రి తలసాని ఫస్ట్ ఫేజ్లో కేంద్ర సాయం 1000 కోట్లు, సెకండ్ ఫేజ్లో 1225 కోట్లకు సమ్మతి. మిగిలింది ఎన్సీడీసీ నుంచి రుణం రూపంలో అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి గొర్రెల పంపిణీ పథకం పూర్తిగా తమ స్కీమ్గా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో కేంద్రం ఇస్తున్న వాటాను మాత్రం దాస్తున్నది. పథకంలో సెంట్రల్ షేర్ 20%, లబ్ధిదారుడి వాటా 25% పోను కేవలం 55% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ భరిస్తున్నది. కానీ 75% సబ్సిడీ రాష్ట్ర సర్కారే భరిస్తున్నట్టుగా మంత్రులు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిజంగా చెప్పాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ పథకం ఏదైతే పెట్టిలో ఈ పథకం పేద వాళ్ళది కూడా ఉన్నది. ఎవరెవరైతే ఈ పథకాన్ని లబ్ధి పొందాలనుకున్నారో వాళ్ళది కూడా ఉన్నది. కాంటే చూపెడతా చెప్తా పట్టురి. గొర్రెల పంపిణీ పూర్తిగా తన స్కీమ్గానే రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ను దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 5 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నది. అయితే ఈ పథకంలో కేంద్రం వాటాను కావాలనే తొక్కి పెడుతున్నట్టు ప్రతిపక్షాలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆ సెంట్రల్ షేర్ 20%, లబ్ధిదారి వాటా కేంద్రం వాటా కంటే ఇక్కడ లబ్ధిదారి వాటానే 25%, 5% ఎక్కువ ఉన్నది. నేను మళ్ళీ చెప్తానా, మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే రాజకీయ పార్టీల మోసాలు ఎట్లుంటాయో చూడండి. ఇక కేవలం 55% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నాయి. కాగా 75% రాష్ట్ర సర్కారే సబ్సిడీ భరిస్తున్నట్లుగా మంత్రులు కామెంట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి వాటాలకు సంబంధించి సబ్సిడీలకు సంబంధించి మనం చూస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఒకసారి ఫస్ట్ ఫేజ్కి అయితే వెళ్దాం. అసలు ఏమేమి జరిగిందో ఏం కథనో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. గొర్రెల పంపిణీ ఖర్చు సబ్సిడీ వివరాలు. ఫస్ట్ ఫేజ్ మొత్తం ఖర్చు 5001.53 కోట్లు. కేంద్రం గ్రాట్లు అంటే 1000 కోట్లు. రాష్ట్ర సబ్సిడీ 2751.15 కోట్లు. లబ్ధిదారుడి వాటా 1250.38 కోట్లు. ఎన్సీడీ రుణం కింద 2955.91 కోట్లు. యూనిట్ కాస్ట్ 1.25 లక్షలు. యూనిట్ల పంపిణీ 3,93,552. ఒక్క యూనిట్కి కేంద్ర సబ్సిడీ లబ్ధిదారుడి వాటా కలిపి 56,250, రాష్ట్రం వాటా 68,750 అంటూ కూడా చెప్పిన. ఇక సెకండ్ ఫేజ్ కూడా ఎంత ఉన్నదో మనం చూడొచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ మీరు చాలామంది చాలా సింపుల్గా ప్రభుత్వాలను నమ్మి ఎట్లా మోసం చేస్తారు. మనం గట్టే పన్నులతోనే ఇస్తాను. వీళ్ళ తాతలకెళ్ళో లేకపోతే వీళ్ళ ఇండ్లకెళ్ళో ఇచ్చేది కాదు. ఇక్కడ ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క విధి, తమ యొక్క బాధ్యత అంతే. ఇక్కడ కేవలం 75% ఇస్తానన్నది అబద్ధం. ఏది కేవలం 55% మాత్రమే గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇదే కేంద్రం వాటా ఎంత ఉన్నది ఇప్పుడు 75% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదని అసెంబ్లీ సాక్షి చెప్తే అది కాదు, కేవలం 55% మాత్రమే ఇస్తున్నారు అని చెప్పిళ్ళు. దీంట్లో ఏంది అంటే సెంట్రల్ వాటా 20% ఉన్నది అనేది ఒక తెర మీద తీసుకొస్తున్నాను. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఆ లబ్ధిదారుడు వాటానే 25% ఉంది. అంటే 5% కేంద్రం ఇచ్చే వాటా కంటే మన లబ్ధిదారుడు పెడుతున్న పెట్టుబడి 5% ఎక్కువగా ఉంది కదా. ఒకసారి మీరు ఆలోచించండి మిత్రులారా. ఇక్కడ 55% అంటే ఏదైతే సగం మాత్రమే ఇస్తుంది, సగం మాత్రమే అంటే 100లో 50%, 55% మాత్రమే ఇస్తున్న పరిస్థితి. ఇక్కడ గొర్రెల స్కీమ్ ఇచ్చినా ఏ పథకం ఇచ్చినా దాంట్లో మన పైసలే. ఇక్కడ వీళ్ళ ఏంది కేంద్ర ప్రభుత్వం జేబులకు వెళ్ళి అంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళో వాళ్ళ సొంత పైసలు తీయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేం చేయట్లేదు. ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి ఒక గైడ్ లైన్స్ ప్రకారం ఏ విధంగా ఆ పథకాన్ని ప్రజలకు లబ్ధిదారులకు చేకూర్చాలో ఆ విధంగా చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే కేంద్రం ఇచ్చే 20% కంటే ఇక్కడ లబ్ధిదారుడు ఇచ్చే డిపాజిట్ చేసేదే 25% వాటా ఉన్నది. ఇక మీరే ఆలోచించుకోండి దీంట్లో. ఇక రైట్, నేను పెట్టిన తమ్లేన్ ఇదే. కేసీఆర్కు భారీ షాక్, నో ఎంట్రీ అనేది ఎందుకు పెట్టిన అంటే ఇగో ఎందుకు. నిన్న ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నా కళ్ళ ముంగటనే చోటు చేసుకున్న అంశం మీకు చెప్పాలి. నిన్న సాయంత్రం సరిగ్గా అంటుకుంటా కొంతమంది ఎమ్మెల్యేలు 3 నుంచి 4 ఏ జిల్లా వాళ్ళు సరిగ్గా లేదు కానీ ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ప్రగతి భవన్ పోయే కార్యక్రమం జరిగింది. డైరెక్ట్ అక్కడ సెక్యూరిటీ కారును అసలు మీరు ప్రగతి భవన్కి వచ్చే ఛాన్సే లేదు. ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్నే చెప్పలేదు. చాలా క్లారిటీగా క్లియర్ కట్గా చెప్పిండు. కాదంటే ఒకసారి ఈ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం కూడా చూస్తాం. నో ఎంట్రీ, ప్రగతి భవన్లో ఎమ్మెల్యేలకు అనుమతి నిరాకరణ, వెనక్కి పంపుతున్న సెక్యూరిటీ సిబ్బంది. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే దాదాపు లక్షల ఓట్లతోని
వేల ఓట్లతోని మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి ఎమ్మెల్యేలకే లేనప్పుడు ఇక మరి ఎమ్మెల్యేలుగా ఉండేది. మరి ఎమ్మెల్యేలను ఎవరన్నా వెనక్కి పంపించింది ఎవరా అంటే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది పంపిస్తున్నాను. పోనీ అక్కడ ఆఫీసర్సో లేకపోతే ఇతరత్ర మంత్రులో కాదు, సెక్యూరిటీ. అపాయింట్మెంట్ లేకుండా కలవని సీఎం, సెక్రటరియట్లో మాత్రమే దర్శనం, విజ్ఞప్తులు వినతులు ఇవ్వాల్సింది అక్కడే. పొరుగు రాష్ట్ర నేతలకు ఫ్రీ యాక్సెస్, ఇతర పార్టీల నేతలకు కూడా రహస్య మంతనాలతో కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ మీరు ఏం ఆలోచించాలంటే ఒకసారి మీరు ఆలోచించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 1200 మంది విద్యార్థుల అమరవీరులతోనే వాళ్ళ ఆత్మ బలిదానాలతోనే ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రం కంటే పరాయోడే ముద్దాయిండు. ఇక చూడరు, పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్కు మహారాష్ట్రలో రూపాయికి చెల్లెనోడు, ఆంధ్రప్రదేశ్లో ఆకుకు కూడా చెల్లెనోడు ఇవాళ పొరుగు రాష్ట్రం వాళ్ళు వచ్చి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఫ్రీ యాక్సెస్తోని కలుస్తారు. కాదంటే ఇక మీరే చూడరు, చాలా క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించి అక్కడ డైరెక్ట్గా చెప్తాను, మీకు ఏదైనా అపాయింట్మెంట్ ఉందా, అపాయింట్మెంట్ ఉంటేనే రాండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పొరుగు రాష్ట్రం నేతల మీద ఉంచినంత ప్రేమ మన రాష్ట్రం మీద నేతల లేదు అనేది చాలా క్లియర్ కట్గా కూడా మీరు ఆలోచించాలి. ఇక ఏంది అంటే మొన్నటి వరకు ప్రగతి భవన్లో విపక్ష లీడర్లకే ఆంక్షలు ఉండేవి. నేడు అవి గులాబీ ఎమ్మెల్యేల పైన కూడా అనుమతి అమలవుతున్నాయి. గతంలో ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి సీఎంను కలిసే ఎమ్మెల్యేలు ఇప్పుడు విధించిన ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో టికెట్ల గోల నుంచి తప్పించుకునేందుకే ప్రగతి భవన్లో ప్రవేశాన్ని నిరాకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అపాయింట్మెంట్ లేకుండా ప్రగతి భవన్కు వచ్చే వారిని సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి పంపించేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే సెక్రటరియట్కు వచ్చిన లీడర్లలో మాత్రం లోనికి అనుమతిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి అక్కడే వారితో పిచ్చపాటిగా మాట్లాడుతున్నట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కొనసాగుతుంది. మొత్తానికి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్లో నో ఎంట్రీ బోర్డు అయితే స్టార్ట్ అయింది. ఇక దీని తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతల మీద అంత ప్రేమ ఏందయ్యా అనేది కూడా ఇక మరి పాట పాడుకోవాల్సి వస్తుంది. ఇక జూన్ 2 వేదికలు 3 ఆవిర్భావ వేడుకలకు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ సిద్ధం. సచివాలయం కేంద్రంగా రాష్ట్ర సర్కార్, గోల్కొండ వేదికగా కేంద్ర ప్రభుత్వం. ఫస్ట్ టైం ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. తెలంగాణ ఏర్పాటుపై క్రెడిట్ కొట్టేసేలా వ్యూహం. ఇక మరొక అంశం ఏంటంటే దీంట్లో ప్రధానంగా కూడా మనం చూడాల్సింది ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని నడుమించిన, ఎందుకంటే ఇది ఎన్నికల వేడి కదా, ఎన్నికల వాతావరణం కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించి ఒకసారి చూడండి. జూన్ 2వ తారీఖు వేదికలు 3 అయినాయి. ఒకే వేదిక మీద కాదు ఇక్కడ జరిగింది. ఆవిర్భావ వేడుకలకు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ సిద్ధం. సచివాలయం కేంద్రంగా రాష్ట్ర సర్కార్, గోల్కొండ వేదికగా తెలంగాణ ప్రభుత్వం. ఫస్ట్ టైం ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. తెలంగాణ ఏర్పాటుపై క్రెడిట్ కొట్టేసే వ్యూహం. తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ను కొట్టేసేందుకు 3 పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఇందుకు ఆవిర్భావ వేడుకలను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నాయి. ఎలక్షన్ టైం కావడంతో ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. దశాబ్ది ఉత్సవాల పేరుతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల పాటు సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం రంగంలోకి దిగింది. గోల్కొండ కోట వేదికగా వేడుకలు నిర్వహించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో బోయిన్పల్లిలోని ఐడియాలజీ సెంటర్లో ఆవిర్భావ వేడుకలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక ఏంది అంటే ఇక్కడ పార్టీలు ఇంతగానో ఎందుకు తహతహలాడుతాయంటే చాలా రహస్యం. అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందేందుకు 3 పార్టీలు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వాడుకోవాలనుకుంటున్నాయి. పార్టీల ప్రచారానికి పొలిటికల్ మైలేజీ కోసం వినియోగించుకోవాలని భావిస్తున్నాయి. 9 ఏళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికార బీఆర్ఎస్ భావిస్తుంది. రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవాలనుకుంటుంది. తెలంగాణను తెచ్చిన పార్టీగా క్రెడిట్ తీసుకోవాలనుకుంటుంది. ఇందుకు అధికార యంత్రాంగాన్ని కూడా వాడుకుంటుంది అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇక్కడ బీజేపీ సిద్ధమవుతుంది, కాంగ్రెస్ సిద్ధమవుతుంది. మొత్తానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు తమ యొక్క వ్యూహాన్ని అయితే మొదలు పెడుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి మరి ఈ వేడుకలకు సంబంధించి ఏం జరుగుతుంది, 3 పార్టీలలో ఎవరికి ప్రజలు ఎక్కువగా మద్దతు పలుకుతారు అనేది మనం వేచి చూద్దాం. ఇక దశాబ్ది ఉత్సవాలకు 105 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహణ, కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ అంటూ కూడా అది ఇంతకుముందు చూసిన పరిస్థితి. రైట్. ఇక మరో అంశం ఏంటంటే తులసి కాదు గంజాయి మొక్క. పాలమూరు ప్రజల నోట్ల మట్టి కొట్టిన కేసీఆర్. సీఎం చర్మాన్ని ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దేశం కోసం త్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ది. హిమాచల్ ప్రదేశ్ సీఎం
సుఖ్వీందర్ సింగ్ ఇక మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో సభ అంటూ కూడా చూడొచ్చు. ఇక బహిరంగ సభలో అభివాదం చేస్తున్న కాంగ్రెస్ నేతలు అంటూ కూడా గ్రాండ్ సక్సెస్ అయింది నిన్న కాంగ్రెస్కు సంబంధించిన సభ. దాంతోపాటుగా లక్కారం చెరువులో విగ్రహాలు పెట్టద్దు, ఎన్టీఆర్ స్టాట్యూ ఏర్పాటుపై హైకోర్టు ఉత్తర్వులు, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ జూన్ 6కు వాయిదా అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఈ చెరువుల దగ్గర విగ్రహాలు ఏందో, ఈ కథ ఏందో, ఈ లక్షణం ఏందో, కాదంటే వాళ్ళ మీద అంత ప్రేమ అనురాగం ఆప్యాయత ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పేద ప్రజలు మీ ఏంది ఆ లక్కారం చెరువు కాదు, ఆ లక్కారం గ్రామం ఆ పక్కన ఏరియాలలో పేద బడుగు బలహీన ఇండ్లు లేని వాళ్ళు, లేకపోతే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారు, లేకపోతే వ్యవసాయం కోల్పోయే ఏ ఉపాధి లేని వాళ్ళకు వాళ్ళందరికీ సాయం చేయరు. ఇక హైదరాబాద్కు మిల్జీస్ ముప్పు, 4 నెలల్లో 1000 కేసులు నమోదు, 15 ఏళ్లలోపు పిల్లలను వణికిస్తున్న డిసీజ్, ఆరోగ్య శాఖ స్పెషల్ డ్రైవ్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక సచివాలయం ఓపెనింగ్కు నాకేది ఆహ్వానం, రాష్ట్రపతి రాజకీయాలకు అతీతమైతే గవర్నర్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఎందుకు, సీఎం కేసీఆర్పై తమిళసై సౌందర్యరాజన్. కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించి కోవట్టుగా ఉన్నారు ఈ గవర్నర్, ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా లేరనేది రాష్ట్ర ప్రభుత్వం వాదన. రాష్ట్రపతి రాజకీయాలకు అతీతమైతే గవర్నర్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఎందుకు, సీఎం కేసీఆర్పై తమిళసై సౌందర్యరాజన్ వ్యాఖ్య. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ అత్యున్నత పదవిలో ఉంటున్న రాష్ట్రపతి రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తి అని చెప్తున్న తెలంగాణ ముఖ్యమంత్రిని పరోక్షంగా ప్రస్తావిస్తూ గవర్నర్ విషయంలో మాత్రం భిన్నమైన అభిప్రాయం ఎందుకు అంటూ వ్యక్తం చేశారు. రాజకీయాలకు చెందిన వారినే గవర్నర్గా నియమిస్తున్నారనే ప్రస్తావన ఎందుకు చేస్తున్నారని నిలదీస్తారు. ఇటీవల కొత్త సచివాలయం భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని గవర్నర్గా తనకు ఆహ్వానం సైతం అందలేదని గుర్తు చేశారు. ఇక రాజ్భవన్ ఇన్విటేషన్ వెళ్ళిందా లేదా అనే అంశంపై రాష్ట్రంలో చాలా తీవ్ర స్థాయిలో చర్చ జరిగిందని అన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్నది ముఖ్యమంత్రి అయినందున ఆయన చేతుల మీదుగానే సచివాలయం ఓపెనింగ్ జరిగిందని, గవర్నర్ ఆహ్వానం పంపలేదని అన్నారు. ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలనే వార్తలు వినిపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ వైఖరిని ప్రస్తావిస్తూ ఇక్కడే తిరకాస్తూ ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తిగా భావిస్తూ గవర్నర్ విషయంలో మాత్రం రాజకీయాల లింక్ ఉన్నట్లుగా భావించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే నిజం ఏంటంటే ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోరు. ఇప్పుడు వాళ్ళకు మద్దతు తెలుపలే, నేను వస్తున్నా అని, లేకపోతే ఇతరత్ర కూడా చెప్పలే. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఇప్పుడు పార్లమెంట్ విషయంలో 19 రాజకీయ పార్టీలు మొహమాటం లేకుండా మేము రామని చెప్పారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా నోరు మెదిపి ఒక మాట కూడా బయటికి రాలి. మేము వస్తున్నాం, పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని మద్దతు తెలుపుతున్నాం, లేకపోతే మేము రావట్లేదు, మేము బహిష్కరిస్తున్నామని వేచి చూసే దూరంలో ఉన్నది. దానికి సంబంధించి గవర్నర్ చేసిన దానికి అసలు సంబంధమే లేదు. ఇక నిన్న పొద్దంతా జరిగిన ఒక పెద్ద అంశం ఇదే. గోప్యంగానే పొంగులేటి, జూపల్లి, ఈటల చర్చలపై సస్పెన్స్. ఆ ఇద్దరు బీజేపీలోకి రావడం ఖాయమేనా? రాజేందర్ వాదనలతో కన్విన్స్ కాలేదనేది నిజమా? సుదీర్ఘ మంతనాల తర్వాత ఫైనల్ నిర్ణయంపై ఉత్కంఠ. ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్తో డీ పైనే ఫోకస్. బీజేపీ పోరాట వ్యూహంపై ఈటల వివరణ అంటూ చెప్పొచ్చు. ఏంది ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ మధ్య జరిగిన చర్చలలో ఫైనల్ నిర్ణయం ఏం జరిగిందనేది గోప్యంగానే ఉండిపోయింది. గురువారం హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఫామ్ హౌస్లో ఈ ముగ్గురు రహస్యంగా ములాఖత్ కావడం పొలిటికల్గా చర్చనీయాంశమైంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా వీరి భేటీలో చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. బీఆర్ఎస్ను ఢీకొట్టేందుకు బీజేపీ దగ్గర ఉన్న వ్యూహం పైన, శక్తి సామర్థ్యాలపైన ఈటల ఇచ్చిన వివరణతో పొంగులేటి, జూపల్లి సంతృప్తి చెందలేదని వార్తలు వస్తున్నాయి. చర్చల తర్వాత ఇద్దరు కమలం గోటికి చేరుతున్నారా, లేక ప్రత్యామ్నాయ ఆలోచనలో వర్కౌట్ అవుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిన్న మొత్తం జరిగిన చర్చ ఇదే. ఎందుకంటే నిన్న రాష్ట్ర రాజకీయాలలో ఒక రకంగా చెప్పాలంటే ఇదొక వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది జరిగింది. ఈ చర్చల తర్వాత ఇద్దరు బీజేపీ గూటికి చేరుతారా, లేక ప్రత్యామ్నాయ ఆలోచనలో వర్కౌట్ అయిందా అనే దానిపై స్పష్టత లేదు. రానున్న రోజులలో సరికొత్త వేదిక రూపుదిద్దుకుంటుందనే వాదనలు తెర మీదకి వస్తున్నాయి. బీఆర్ఎస్ను ఓడించడానికి బీజేపీ దగ్గర ఉన్న ప్లాన్పై ఎక్కువసేపు చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలో బీజేపీకి ఉన్న బలం, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, ఎన్ని సీట్లు గెలుపు సాధ్యం, ఓటు బ్యాంకు పైన చూపే ప్రభావం తదితర అనేక అంశాలపై వారి మధ్య లోతుగానే చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో సమన్వయం, కేంద్ర నాయకత్వం భరోసా తదితర
ఇతర అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావన వచ్చినట్లుగా సమాచారం. ఇక బీజేపీ వ్యూహాలపై ఈటెల రాజేందర్ వెల్లడించిన అంశాలపై పొంగులేటి జూపల్లి పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని, అందువల్ల స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించలేదని తెలిసింది. ఈ మీటింగ్ తర్వాత పై ముగ్గురు ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చిన ఈ సమావేశం అసంపూర్తిగానే ముగిసిపోయింది. ఇద్దరిని బీజేపీలోకి లాగడానికి ఈటెల ప్రయత్నిస్తున్నారనేది బహిర్గతమైన విషయమే. దానికంటే భిన్నంగా ఈటెల ఇంకేమైనా కామెంట్ చేశారనే అనుమానం కూడా నెలకొంది. గన్మెన్లను సైతం వదిలేసి రహస్యంగా ఈటెల వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నకు కూడా సమాధానం కరువైంది. అయితే ఇక్కడ రహస్యం ఎందుకు? వీరిద్దరిని బీజేపీలోకి ఆహ్వానించడంపై చాలా కాలంగా చర్చ జరుగుతుందని, చేరికల కమిటీగా వారిని పార్టీలోకి లాగడానికి ఈటెలకు పూర్తి స్వేచ్ఛ ఉన్నదని, దాన్ని రహస్యంగా చర్చించాల్సిన అవసరమేమీ లేదని, అయినా గన్మెన్లను సైతం వదిలేసి వెళ్లాల్సిన అవసరం ఏముందని ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సందర్భంగా రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు వ్యూహం మార్చుకోవాల్సిన అవసరాన్ని సైతం కేంద్ర నాయకత్వం దగ్గర ప్రస్తావించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత స్వయంగా ఈటెల ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండబోదని, బండి సంజయ్ పనితీరు సంతృప్తికరంగా ఉంది అని కూడా చెప్పింది. ఆహ్వానమా అంతర్గతమా? అయినా ఈటెలపై పార్టీ శ్రేణులలో అనుమానం నెలకొనడంతో పొంగులేటి జూపల్లితో జరిగిన చర్చలలో వారిని బీజేపీకి ఆహ్వానించడంపై చర్చించారా లేక బీజేపీలోకి రావడంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదనేది పరోక్షంగా కూడా చర్చించిన పరిస్థితి. అయితే ఆల్టర్నేట్ ప్రయత్నాలపై ఏమైనా చర్చించారా లేకపోతే బీజేపీలో ఇమడలేకనే ప్రత్యామ్నాయ వేదికలోకి వెళ్ళిందా అనేది చర్చనీయాంశం. రైట్, ఇది కంటెంట్. అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఎడవేరు రైట్, ఇక్కడ 3 రకాల అంశాలు వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన అంశం ఒకటి, కేసీఆర్ మీద వీళ్ళు ముగ్గురు భయంకరమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా ఇది నిజం. కేసీఆర్ని ఎట్లయినా గద్దె దించాలంటే ఒకటి, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో కనుక బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఏంటిది అనేది ఒక చర్చ ఒకటి. రెండోది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉండే అవకాశాలు ఉంటే భవిష్యత్ రాజకీయాల మీద ఏంటి అని. ఇంకొకటి, బీజేపీతో తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి రాగలదా, అధికారంలో సాధ్యమవుతుందా అనేది మరొక అంశం. అంటే భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ నమ్ముతారా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఆర్థిక అంగబలం ఉన్న నేతలు ఎంతమంది ఉన్నారు. దాంతోపాటుగా ఎందుకంటే ఒక పక్కన హిందుత్వం అనే ఒక మత రాజకీయాలు చేస్తుందనే ఆరోపణలు ఏ విధంగా ఖండిస్తాయి. దాంతోపాటుగా కొత్త పార్టీతో సాధ్యమా, ఈ కొత్త పార్టీని పెట్టడం వల్ల ఎలా ప్రజల్లోకి వెళ్ళొచ్చు అనేది చర్చ కొనసాగుతుంది. అంతే, కొత్త పార్టీని పెట్టడం వల్ల నిజంగా ప్రజలు ఆసక్తిగా ఉన్నారా లేరా అనేది కూడా మరొక అంశం కూడా కొనసాగుతుంది. అయితే కొత్త పార్టీకి సంబంధించి ఎలాంటి అంటే అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. కేసీఆర్ని గద్దె దించడానికి వీళ్ళు చేస్తున్న ముగ్గురు ఎత్తుగడ ఏదైతే ఉందో, ఇప్పుడు చేరికల కమిటీ నుంచి వచ్చిన తర్వాత నిజంగా అంతగానం పార్టీలోకి లాగడానికి ఈటెల రాజేందరే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇదే ఈటెల రాజేందర్కి సంబంధించి పొంగులేటి నివాసానికి వెళ్ళినప్పుడు స్వయంగా కూడా మీరు నిజంగా కేసీఆర్ మీద పోరాటం చేయదలుచుకుంటే మీరే ఆ పార్టీలో రిజైన్ చేసి మాతో కలవండి అని కూడా చెప్పిన పరిస్థితి. సో మొత్తానికి ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి టోటల్గా కూడా రాజకీయ సమీకరణ కూడా కొనసాగుతుంది అనేది మరొక చర్చాంశం కూడా కొనసాగుతుంది. సో మొత్తానికి ఈ రాజకీయ ఎపిసోడ్ ఎక్కడి నుంచి ఎటుపోతుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. ఇక దాంతోపాటుగా ఆజ్కి బాత్, ఊసర వెళ్ళి ఆపద వస్తేనే రంగులు మారుస్తుంది. అది ప్రకృతి దానికిచ్చిన వరం, అది ధర్మం కూడా. కానీ ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు ఉన్నారు చూడు, వీరికి ప్రకృతి అవసరం లేదు, ధర్మాలు అవసరం లేదు. తమ అవసరాన్ని తమ ప్రయోజనాన్ని బేరుజు వేసుకొని ఊసర వెళ్ళి కంటే వేగంగా నైపుణ్యంగా రంగులు మార్చగలరు. ఎంతైనా వారికి వారే సాటి. ఆ విషయాన్ని పసిగట్టలేకపోతే ఓ ప్రజానికమా, మీ జీవితంలోని సంతోషపు రంగులు వెలిసిపోతాయి, మీ ముఖాలు వాడిపోతాయి, దిక్కు తోచని పరిస్థితుల్లోకి జారిపోయి చివరికి బోర్డులు లేని చౌరస్తాలలో చేష్ట గెలిగాడి పిచ్చోళ్ళ మిగిలిపోతారు అంటూ కూడా చెప్పిన. వీళ్ళు ఎన్ని రాసినా ఈడ ఎంత మంచిగా చెప్పినా నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. దానికి ఎలాంటి క్లారిటీ అంటే అంత క్లారిటీ. అక్రమాలపై సమరశంఖం, ఆధారాలతో వెలుగులోకి తెస్తున్న ఉలుకు పలుకు లేని అధికార ప్రభుత్వం. ప్రతిపక్ష నేతల కన్నా సోయి వారికి లేకపాయ. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురం రామాలయ భూములు అన్యాక్రాంతంపైన చర్చ. భూముల సంరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న రాష్ట్రీయ వానర సేన. తీవ్రంగా స్పందించిన బీజేపీ నేత విజయశాంతికి సంబంధించి ప్రధాన అంశం. దీనికి సంబంధించి మనం గతంలో కూడా చర్చ చేసినాం. ఏంది అంటే ఇక్కడ సంబంధించిన వానర సేన వాళ్ళతో కూడా మనం చర్చ పెట్టినాం. ఆ సీతారాంపురంకు సంబంధించి 1000 ఎకరాలకు పైచిలకు కూడా మొత్తం జరిగిన అంశానికి సంబంధించి కూడా చూసినాం. కానీ ఏం జరగదు, దానికి సంబంధించిన అంశం కూడా చూడొచ్చు.
మరణంలోనూ ఒకరికొకరు. హైదరాబాద్ అంబర్పేటలో తీవ్ర విషాదం. భర్త అంత్యక్రియలు జరిగి తర్వాతి రోజే భార్య ఆత్మహత్య. పెళ్లి జరిగిన ఏడాది వ్యవధిలోనే ఇద్దరి మరణం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక అధికార పార్టీ ముసుగులో అక్రమాలు. ఎక్స్ఆర్మీకి కేటాయించిన ఫ్లాట్లు కైకర్యం. రాత్రికి రాత్రి షెడ్ల నిర్మాణం. అడ్డదారిలో ఇంటి నెంబర్లు పొందిన వైనం. 1.33 ఎకరాల విలువ ప్రభుత్వ భూమి హంపట్టడం కూడా చూడొచ్చు. ఇక కబ్జా విలువ 80 కోట్ల పైమాటే. అధికారుల కళ్ళుగప్పి అక్రమాల నిర్మాణాలు. నల్ల చెరువు సాక్ష్యం అక్రమ దందా. 16వ వార్డు కౌన్సిలర్పై బాధితుల ఫిర్యాదు. ఆ పైన కేసు నమోదు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేశారు. హైదరాబాద్లో ఏమైనా కబ్జా చేయాలనుకుంటే రాత్రి అదే పాసిబుల్ అవుతుంది. ఇక ఓఆర్ఆర్ టెండర్లపై సిబిఐకి ఫిర్యాదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు కనుక ఈ నిర్ణయం. వేసవి సెలవులు అనంతరం కోర్టుకు వెళ్తాం. కేటీఆర్ మౌనం ఉండడం వెనుక మతలబ్ ఏంటి? ఓఆర్ఆర్ కోసం ఓ కార్పొరేషన్ పెట్టాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఓఆర్ఆర్ పంచాయతీ ఈ విపక్షాలకు ఒక పెద్ద ఆయుధం. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా, ప్రజలలో చర్చ జరగాలన్నా వీళ్ళు చేస్తే మాత్రం భయంకరమైన సక్సెస్ అవుతుంది. మరి ఎందుకు ఓన్లీ ప్రెస్ మీట్లతోనే ఆగిపోతున్నారు అనేది మనకు కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక బీజేపీకి 3వ స్థానం. తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ఏ. కాంగ్రెస్ గెలిచే సవాలే లేదు. బీజేపీలోకి వలసలు క్లోజ్. మేం కాకపోతే బీఆర్ఎస్ రావాలని కేంద్రం భావిస్తుంది. కేసీఆర్ వ్యతిరేక అంశం నిర్మించడంలో బండి సంజయ్ విఫలం. 40 మంది బలమైన అభ్యర్థులు లేకపోతే 2వ స్థానం ఇలా. బీజేపీ తటస్థంగా ఉంటే బాబు పవన్కే ఏపీలో అధికారం. ఢిల్లీలో తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ నేత చిట్ చాట్. ఇది వాస్తవం. ఇది చాలా క్లారిటీగా రాసే లెవెల్లో. కానీ ఇది ఏంటి అంటే వాస్తవికంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఓ బడా లీడర్ చిట్చాట్ చేస్తే తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది. నేను ఎంత మాట్లాడినా, ఎంత ప్రజలను చైతన్యవంతం చేసినా, ఎన్ని అవినీతి అక్రమాలను విపక్ష పార్టీలు బయట పెట్టినా అవి ఓన్లీ కేవలం ఏంటంటే నేతలు ఏమో ప్రెస్ మీట్ల వరకే పరిమితం అవుతున్నాయి. అవి కార్యాచరణ రూపుదాల్చను. ఒక అంశాన్ని, ఒక ఎజెండా తీసుకుంటే దాన్ని సాధించే వరకు విపక్షాలు అయితే ఎక్కడ పోరాటం చేసిన దాఖలాలు అయితే మీరు చూడండి కనిపించడం లేదు ఇక్కడ. అందుకే తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు మాత్రమే, ఎందుకంటే ఆ తెలంగాణ ప్రజల, మన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు చైతన్యవంతులు కూడా కాబట్టి ఇదే జరుగుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి ఏంటంటే ఫుడ్ డెలివరీ బాయ్స్. రాష్ట్రంలో 4.25 లక్షల మంది గింగ్ వర్కర్ల కష్టాలు పట్టని ప్రభుత్వం. అందని సంక్షేమ పథకాలు. 4 ఏళ్లలో ప్రమాదాలలో 120 మంది మృతి. రాజస్థాన్ సర్కార్ అండ. 8 గంటల పని. ఈ బీమా, ఉద్యోగ భద్రత అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగింది. ఇక త్వరగా నాట్లు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దానితో పాటుగా రోకలు బండితో కొట్టి చంపారు. ప్రేమ వ్యవహారం. యువకుడి అత్తే యువతి పిలిచిందని సూరత్ నుంచి రాక దాడికి దిగిన ఆమె తండ్రి, నాయనమ్మ. నల్గొండ జిల్లాలో కొప్పోలులో ఘటన అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దాంతోపాటుగా మరో దినపత్రికకి వెళ్దాం. సాగు మారితేనే బాగు. మరింత ముందుగానే వానాకాలం యాసంగి నాట్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక 15వ ఆర్థిక సంఘం నిధులపైన కేంద్రం నిఘా. అక్టోబర్ నుంచి జీవీఎం ఎయిర్పోర్ట్ ద్వారానే కొనుగోలు. ఇక పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకు ఆదేశాలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దాంతోపాటుగా ఇది మొత్తానికి గురువారం హైదరాబాద్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ప్రాంగణంలో ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు కలిసి ఎస్పీలతో కలిసి దిగిన గ్రూప్ ఫోటోకు సంబంధించిన అంశానికి సంబంధించి చూస్తున్నారు. ఇక ఇలా మన ప్రభుత్వ సలహాదారు అందరూ ఉంటే అయిపోతుంది కదా, మరి ప్రభుత్వ సలహాదారులకు సంబంధించి కొందరే ఎందుకు? మొత్తం అందరినీ పెట్టుర్రు. ఇక చాలా మంది అందరు మిస్ అయ్యారు ఎవరన్నా. ఇది ప్రగతి భవన్ దశాబ్ది ఉత్సవాలు. ఫోటోలు మంచిగానే పోజులు ఇచ్చారు. అట్లనే తెలంగాణ ప్రజలకు న్యాయం చేయరు. వీళ్ళు ఏం చెప్తారు. ఇక టిప్పు సుల్తాన్ ఖడ్గం 144 కోట్లు. 18వ శతాబ్దం నాటి ఖడ్గాన్ని వేలం వేసిన లండన్ సంస్థ 144 కోట్ల కొనుగోలు చేసిన వ్యక్తి. గతంలో ఈ ఖడ్గాన్ని వేలంలో దక్కించుకుని ఆ తర్వాత అమ్మేసిన విజయ్ మాల్యా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతాం. మొత్తానికి టిప్పు సుల్తాన్ ఖడ్గం 140 కోట్లట. ప్రతిపక్షాల టచ్లోకి 50 మంది సిట్టింగ్లకు టికెట్ నిరాకరించే యోచనలో కేసీఆర్ అంటూ కూడా చూడొచ్చు. అవినీతి మరక అంటించి బయటికి పోకుండా చేసే పన్నాగం. ఆ లిస్టు పైన వాకప్ చేస్తున్న ఎమ్మెల్యేలు. కేసీఆర్ నిర్ణయం తీసుకునేలోపు పార్టీ నుండి జంప్. కాంగ్రెస్, బీజేపీ లీడర్లకు టచ్లోకి వెళ్తున్న వైనం. టికెట్ కన్ఫర్మ్ చేస్తే చేజారుతామని కండిషన్లో ఆచితూచి స్పందిస్తున్న నాయకత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను చెప్పిన కదా కేసీఆర్ అందుకే ప్రగతి భవన్కు రాణిస్తలేడు. అది వాస్తవమైన విషయం. మీరు ఎవరు ఏమన్నా అనుకున్నారు. 9కి 9 నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని మావే. 9 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ గెలుస్తుంది.
ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా అంటూ కూడా చూడొచ్చు. పేద విద్యార్థులు పిహెచ్డి చేయొద్దా? ఓయూ పిహెచ్డి ఫీజు 10 రెట్లు పెంచడమేంటి? పేద విద్యార్థులకు పరిశోధన విద్యకు దూరం చేసే కుట్ర. పేదలకు ఎప్పటికీ విద్యావంతులు కాకూడదా అంటూ కూడా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక ఎంసెట్ ఫలితాలు విడుదల అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక అమూల్ పాలు వద్దు, అవి సేకరించకుండా చూడాలని కేంద్రానికి స్టాలిన్ లేఖ. తమిళనాడులో కోఆపరేటివ్ సంస్థల మధ్య అనారోగ్యక పోటీక కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఈ అమూల్ పాలకు సంబంధించి తమిళనాడు సంబంధించిన సీఎం స్టాలిన్ అయితే నిన్న చాలా క్లారిటీగానైతే చెప్పిండు. దానికి సంబంధించి ఇక్కడ మా కాడ వద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరి ఎందుకు చెప్పిండు ఏంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో జరుగుతున్న కొన్ని అంశాలు అయితే చూడొచ్చు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య జరుగుతున్న అంశాలను అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఒక అంశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మన రాష్ట్రాల మీద పూర్తిగా ఒక రుద్దే ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎందుకు ఏంటిది అనేది కూడా చెప్పలేకుండా పోతున్న పరిస్థితులు అయితే కొనసాగుతుంది. ఎందుకు ఏంటి అంటే కారణానికి సంబంధించి ఒకసారి చూద్దాం. తమిళనాడుకు చెందిన అవిన్ డైరీ సంస్థ నుంచి సేకరిస్తున్న పాలను తక్షణమే నిలిపివేయాలని, అమూల్ పాలు సేకరించకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పైన ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తారు. అమిత్ షాకు రాసిన లేఖను స్టాలిన్ తన ట్విట్టర్లో ఉంచారు. అమూల్ సంస్థ సహకార స్ఫూర్తికి ఆపరేషన్ వైట్ ఫ్లడ్ విఘాతం కలిగించేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అమూల్ సంస్థకు చెందిన ఖైరా జిల్లా సహకార పాల ఉత్పత్తుల సంఘం కృష్ణగిరి జిల్లాలో ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసిందని, దీని ద్వారా కృష్ణగిరి, ధర్మపురి, వెల్లూరు, రాణిపేట, తిరుపత్తూర్, కాంచీపురం, తిరువల్లూరు జిల్లాలో పాల ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లుగా తెలిపారు. పాల ఉత్పత్తిదారులు స్వయం సహాయక గ్రూపుల నుంచి పాలను సేకరించేందుకు యత్నిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మన దేశంలో పాల సేకరణలో ఉన్న విధి విధానాలను అమలు పాటించాలని కోరారు. ఒక సహకారంగా సంఘంపై మరో సహకారం ఆధారపడకూడదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఓవరాల్గా ఏంది అంటే మీ అద్దు మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకుర్రు అనేది కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా గట్లనే. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే ఎక్కువగా కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం అయితే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి అనేక రకాలుగానైతే మనం చూస్తున్నాం కదా, దాంతోపాటుగా ప్రధానంగా కూడా జరుగుతున్న అంశాలను కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఓవరాల్గా మన వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పూర్తి స్థాయిలో అన్ని రకాల న్యూస్ కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దీంట్లో ప్రధానంగా కూడా మీరు సబ్స్క్రైబ్ చేయాలి, ఇక్కడ లైక్ కొట్టిర్రి, షేర్ చేయరి. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎవరైనా ప్రజావేలు దినపత్రికలో కానీ వైఆర్ టీవీ న్యూస్ ఛానల్లో పనిచేయటకు కూడా 9908572666 నెంబర్ను సంప్రదించండి. ఇదండి ఈరోజు మార్నింగ్ న్యూస్. రేపటి